హైదరాబాద్ కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వ్యవహారంలో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సీజేఐ బిఆర్ గవాయ్ బెంచ్ ఈ కేసు విచారణను చేపట్టనుంది. గత విచారణ సందర్భంగా సెంట్రల్ ఎఫర్వర్డ్ కమిటీ రిపోర్టుపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కార్కు ధర్మాసనం 4 వారాల పాటు గడువు ఇచ్చింది. అప్పటి వరకు స్టేటస్ కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం కంచగచ్చిబౌలి భూములపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరపబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నేడు కంచగచ్చిబౌలి భూముల విచారణ చేపట్టనున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి శ్రీనివాస్, దీనిపై పూర్తి సమాచారం? లక్ష్మి, కంచగచ్చిబౌలి భూముల విచారణ సుప్రీంకోర్టు చేపట్టిన తర్వాత ప్రభుత్వానికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందని ఒక 4 వారాల గడువు ఇచ్చి ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు మరొకసారి సుప్రీంకోర్టులో కంచగచ్చిబౌలి భూములపై విచారణ జరగనుంది. హెచ్సియు విద్యార్థులు పోరాటము, అలాగే పర్యావరణవేత్తల న్యాయ పోరాటం ఫలితంగా ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. ఇటు ప్రభుత్వం ఇది ప్రభుత్వానికి చెందుతుంది అని వాదించడం, అటువైపు విద్యార్థులు, పర్యావరణవేత్తలు దాన్ని పరిరక్షించాలి, హెచ్సియు కోసమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోనే వాటికే కేటాయించాలి, వీటిని వేరే రకంగా ఉపయోగించవద్దు అనే అంశంతో పోరాడడం జరిగింది. చివరికి ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలోకి రావడం అనేది ఒక మలుపు, పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. That's all for now.